చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు యావత్ దేశం మొత్తం వాస్తవంగా చెప్పాలంటే ఖండించే విధంగానే ఉన్నాయి. ఇందాకే టీఎంసీ బీజేపీ ఎంపీ సంజయ్ అనుకుంటా, ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తన హెరిటేజ్ షేర్లన్నీ పెంచుకోవడం కోసం, హెరిటేజ్ అనే దాన్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఇప్పుడు తిరుపతి లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఒక పోస్ట్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆయన. అట్లాగే తమిళనాడులోని సన్ నెట్వర్క్, అది మంచి ఫేమస్ న్యూస్, అది మన ఆంధ్రాలో కూడా ఒక జెమినీ న్యూస్ అయినా నడిపారు కాబట్టి వాళ్ళు ఒక పోల్ పెట్టారు నేను రాత్రి. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల పట్ల ఈ తిరుపతి లడ్డు అనేది నిజంగానే ఇబ్బందికరంగా అయిందా అని చెప్పి తమిళనాడులో కూడా ఆ సన్ నెట్వర్క్ వాళ్ళు పోల్ పెడితే ఆ పోల్కి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా డైవర్ట్ చేయడం కోసమే ఇది ఇష్యూ తీసుకొచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి గొడవ మధ్య ఈ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇంకొంతమంది ఏదో జరిగింది అని చెప్పి 3 ఆప్షన్లు ఇస్తే 3టికి గాను 2 ఆప్షన్లు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనే దానికి 34% మంది ఓట్లు వేశారు. తర్వాత చంద్రబాబు జగన్ గొడవ మధ్య 48% మంది ఓట్లు వేశారు. ఇక ఎక్కడ ఏదో తప్పు జరిగిందో 18% మంది ఓట్లు వేశారు. ఇది వాస్తవానికి ఆ సన్ నెట్వర్క్ వాళ్ళు పెట్టిన పోస్ట్. ఇది తిరుపతి లడ్డు సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో పొలిటికల్గా ఒక బ్లేమింగ్ వేద్దాం అనుకున్నాడు. యావత్ దేశం మొత్తం చర్చ అయిద్దని చెప్పి ఆయన కూడా అనుకోలేదట్టుంది. ఇక ఆయన మీడియా అయితే తెగిందా లాగేటట్టుంది. నాకు తెలిసి ఇంకా లాక్కపోవటమే. ఇంత మించి లాగితే చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలతో ఆడుకున్న వాళ్ళు అవుతాడు. రెండోది, ఈ భక్తులు అనే వాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఆయనే చేతులారా దూరం చేసిన వాళ్ళు అవుతారు. బికాస్ ప్రసాదాన్ని అందరూ దైవంతో పోలుస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎందుకు ఎవరైనా దారిని పోయి తిరుపతి పోయి వచ్చి మనం దారిని పోతాం పెట్టేవాళ్ళు ఎవరైనా చేతిలో ప్రసాదం పెడతాంటే చెప్పులు ఇప్పుకొని మనం ఆ చేతిలో మనం చేయి పెడతాం ప్రసాదం కోసం. అంత ప్రసాదానికి కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చే అంత ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకుంటాం. మనం అటువంటి ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆయన స్థాయి దిగజారిపోయింది. రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం దొరక్క చేస్తున్నట్టు కనపడతా ఉంది.